హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన 10 జీవోలు ఇవే అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్నటువంటి లక్షలాది మంది గౌరవనీయులైన విశ్రాంత ఉద్యోగులకు, నిబద్ధతతో పనిచేసి రిటైర్ అయిన ఉపాధ్యాయులకు మరియు వివిధ శాఖల్లో సేవలు అందించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ యొక్క సమాచారం ఎంతో కీలకం. కేవలం వారికే కాకుండా వారిపైన ఆధారపడి ఉన్నటువంటి ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్న వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మహిళలకు ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాలు ఎంతో అద్భుతమైన ప్రయోజనాన్ని మరియు పటిష్టమైన ఆర్థిక సంరక్షణ అయితే చేకూరుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అత్యంత ముఖ్యమైన చారిత్రాత్మక ప్రభుత్వ జీవోలు మరియు వాటికి సంబంధించి తాజా అప్డేట్స్ ఇప్పుడు మనకు అధికారికంగా అందుబాటులోకి అయితే వచ్చాయి. విశ్రాంత జీవితంలో ప్రతి ఒక్క పెన్షనర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన హక్కులండి ఇవి. వృద్ధాప్యంలో తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మరియు ప్రభుత్వ ఫలాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈ ఉత్తర్వులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సౌకర్యార్థం విడుదల చేసినటువంటి మొదటి అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే అది నేరుగా పీపీఓ బదిలీకి సంబంధించినది. మన రాష్ట్రంలోని వృద్ధ పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో శారీరక శక్తి క్షీణించినప్పుడు లేదా వారి యొక్క పిల్లలు ఉద్యోగరీత్యా వేరే పట్టణాల్లోనో లేదా ఇతర జిల్లాల్లోనో స్థిరపడినప్పుడు పెన్షన్ కోసం పాత చోటికే వెళ్ళటం ఎంతో కష్టతరంగా మారుతుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వారు కోరుకున్న ప్రాంతానికి లేదా తమకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ట్రెజరీ కార్యాలయానికి తమ యొక్క పెన్షన్ అకౌంట్‌ను సులభంగా మార్చుకోవడానికి వీలు కల్పిస్తూ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డీడీఏ శాఖ చాలా స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా ట్రెజరీ అధికారులకు ఈ యొక్క విషయంలో ఎటువంటి జాప్యం చేయకూడదని కఠినమైన ఆదేశాలిచ్చారు. ఈ అద్భుతమైన నూతన సౌకర్యంతో వృద్ధాప్యంలో పెన్షనర్లు తమ పెన్షన్ సొమ్ము కోసం వందల కిలోమీటర్లు ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల శ్రమ మరియు ఆర్థిక భారంతో పాటుగా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ మేరకు సర్క్యులర్ మెమో నంబర్ 2021 అక్టోబర్‌లో అధికారికంగా అయితే విడుదలైందనమాట. ఇది లక్షలాది మంది వృద్ధ పెన్షనర్లకు ఒక పెద్ద ఊరటనిచ్చింది. ఇక రెండో ముఖ్యమైన జీవో విషయానికొస్తే ఇది వయసు పైబడిన వృద్ధులకు కొండంత అండగా నిలిచే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కు సంబంధించింది. రాష్ట్రంలో 70 ఏళ్ల వయసు దాటిన పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు వారు ప్రస్తుతం పెన్షన్‌కు అదనంగా కొంత శాతాన్ని మంజూరు చేస్తూ 2022లో చారిత్రాత్మక ఉత్తర్వులైతే వెలువడ్డాయి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు, మందుల అవసరాలు విపరీతంగా పెరిగిపోతాయి. అటువంటి సమయంలో ఈ యొక్క అదనపు పెన్షన్ వారికి ఒక పెద్ద ఆర్థిక భరోసాగా అయితే నిలిచింది. ఈ అధికారిక ఉత్తర్వుల ప్రకారంగా వయసు పెరిగే కొద్దీ అంటే 70 సంవత్సరాలు, 75, 80 ఏళ్ళు దాటి ఉంటే ప్రభుత్వం చెల్లించాల్సిన అదనపు పెన్షన్ శాతం కూడా క్రమంగా అయితే పెరుగుతూ ఉంటుందన్నమాట. ప్రతి 5 ఏళ్లకోసారి. ఈ ఉత్తర్వులకు సంబంధించి అధికారిక జీవో నంబర్ 30ని ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ 2022 సంవత్సరంలో ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసింది. దీని ద్వారా వృద్ధులు తమ చిన్న చిన్న అవసరాల కోసం లేదా మందుల ఖర్చుల కోసం ఎవరిపైన ఏ బిడ్డలపైన కూడా అంటే వారి కన్న బిడ్డలపైన కూడా ఆధారపడకుండా గౌరవంగా బ్రతికే వెసులుబాటు కల్పించింది. ఇక మూడవ అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఒక పెన్షనర్ కుటుంబంలో అత్యంత బాధాకరమైన సమయం అంటే వారు మరణించినప్పుడు లభించే డెత్ రిలీఫ్ పెంపు. సో, రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగి ఎవరైనా సరే దురదృష్టవశాత్తు మరణించినట్లయితే వారి అంత్యక్రియల ఖర్చుల కోసం ప్రభుత్వం అందించేటటువంటి తక్షణ ఆర్థిక సహాయాన్ని గతంలో ఉన్న 15,000 నుంచి 25,000కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి మరణించిన ఆ క్లిష్ట సమయంలో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు ఈ నగదు మొత్తం వారికి తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని మరియు ఆసరాను కల్పిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించి జీవో నంబర్ 60ని జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ 2022 జూలైలో విడుదల చేసింది. దీన్ని కొనసాగిస్తూ 4వ జీవో గురించి చెప్పుకోవాలి. ఇది మరింత మానవీయ కోణంతో కూడుకున్న నిర్ణయము. అదేంటంటే
ఒకవేళ పెన్షనర్ బ్రతికే ఉండి వారి జీవిత భాగస్వామి స్పౌస్ మరణించినట్లయితే అప్పుడు కూడా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. గతంలో కేవలం పెన్షనర్ మరణిస్తేనే ఈ యొక్క సదుపాయం ఉండేది. కానీ ఇప్పుడు పెన్షనర్ భార్య లేదా భర్త మరణించినా సరే మట్టి ఖర్చులకు మొత్తాన్ని విడుదల చేయాలని చట్టబద్ధమైన ఆదేశాలు కూడా జారీ అయ్యాయన్నమాట. సో, స్పౌస్‌కి కూడా ఫ్యూనరల్ చార్జెస్ అనేది వర్తిస్తాయన్నమాట మట్టి ఖర్చులకి. ఇది నిజంగా ఒంటరిగా మిగిలిపోయిన వృద్ధుల పట్ల ప్రభుత్వం చూపించిన గొప్ప మానవతా దృక్పథం అని చెప్పవచ్చు. ఈ యొక్క సర్క్యులర్ మెమో 2023లో విడుదలైంది. ఇది జీవిత భాగస్వామిని కోల్పోయి మానసిక వేదనలో ఉన్నటువంటి పెన్షనర్లకు కొద్దిపాటి ఆర్థిక సాంత్వతనైతే ఇస్తుంది. ఇక ఐదవ జీవో విషయానికి వస్తే అది అత్యంత వెనుకబడిన మరియు తక్కువ ఆదాయం ఉన్నటువంటి పెన్షనర్ల ఆకలి తీర్చే రేస్ కార్డ్ జారీకి సంబంధించి రేషన్ కార్డ్ అండి. చాలామంది 4వ తరగతి ఉద్యోగులు లేదా తక్కువ స్కేల్‌లో రిటైర్ అయిన వారి పెన్షన్ నెలకు 10,000 లోపే కనుక ఉన్నట్లయితే అటువంటి నిరుపేద పెన్షనర్ల కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డ్ జారీ చేయడానికి వారు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారికి రేషన్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. ప్రభుత్వ పెన్షన్ కూడా వస్తుంది. ప్రభుత్వ పెన్షన్ వస్తుంది కదా అని వారికి రేషన్ కార్డులు నిరాకరించే పాత నిబంధనలను పక్కన పెట్టి వారికి పేదరికాన్ని గుర్తించి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వారికి ఉచిత బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువులు అయితే లభించి పటిష్టమైన ఆహార భద్రత కలుగుతుంది. ఈ మెమోను 2023 ఫిబ్రవరి 22న ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. ఇక ఆరవ అంశం మహిళల ఆర్థిక రక్షణకు సంబంధించి అత్యంత కీలకమైన జీవో. వితంతువులుగా లేదా చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న కుమార్తెలకు తమ తల్లిదండ్రుల మరణానంతరం ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడంలో ఇందులో ప్రధాన ఉద్దేశం అన్నమాట. అంటే వారికి కూడా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడం. గతంలో ఉన్న జీవో నంబర్ 315 ప్రకారంగా పెన్షనర్లు మరణించిన తర్వాత వారిపై ఆధారపడిన ఒంటరి మహిళలకు ఈ యొక్క పెన్షన్ అందుతుంది. అంతేకాకుండా ఒకవేళ పెన్షనర్ భార్య పునర్వివాహం చేసుకున్నప్పటికీ ఆమెకు పిల్లలు లేని పక్షంలో ఆమె కూడా కుటుంబ పెన్షన్ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇది సమాజంలో ఒంటరిగా మిగిలిపోయిన మహిళలకు గొప్ప సామాజిక భద్రతను ఇస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఏడవ అంశంగా దీనిపై ట్రెజరీ శాఖ ఒక ముఖ్యమైన స్పష్టత ఇచ్చింది. వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెలకు ఈ యొక్క పెన్షన్ పొందాలి అంటే వారు తమ తల్లిదండ్రులు ఇన్ సర్వీస్ అంటే వాళ్ళు బ్రతికుండంగానే వారిపైన పూర్తిగా ఆధారపడి ఉండాలి అనే నిబంధన. ఈ యొక్క నిబంధన 2024 అక్టోబర్ 30న విడుదల చేసిన ఉత్తర్వులలో స్పష్టం చేశారు. కాబట్టి పెన్షనర్స్ ముందే తమ రికార్డులను సరిచూసుకోవటం మంచిది. ఎనిమిదవ అంశం పెన్షనర్ల కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఈపీఎఫ్. ఈ సో, ఒకవేళ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత చనిపోతే 7 సంవత్సరాల వరకు లేదా వారికి 60 ఏళ్ళు వచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు చివరి వేతనంలో 50% పెన్షన్ అయితే ఇస్తారు. అంటే సర్వీస్ పెన్షనర్‌కి ఎంతైతే అమౌంట్ ఇచ్చేవారో అంతే ఇస్తారు. ఆ తర్వాత దాన్ని 30%కి తగ్గిస్తారనమాట. 50% నుంచి 30%కి. ఒకవేళ సర్వీస్‌లో ఉండగా మరణిస్తే ఏకంగా 10 ఏళ్ల పాటు ఈ యొక్క ఎక్కువ పెన్షన్ అందుతుంది. ఈ ప్రయోజనాలు జీవో నంబర్ 2 జనవరి 2022 రిలీజ్ అయినటువంటి జీవో నంబర్ 2లో అమలు అమలు చేశారనమాట. ఇకపోతే తొమ్మిదవ ముఖ్యమైన జీవో అండి. ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ సౌకర్యం యొక్క పొడిగింపు. పెన్షనర్లు లేదా వారి కుటుంబ సభ్యులు ఏదైనా అత్యవసర అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చేరి చికిత్స పొందితే ఆ ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లించే పాత విధానాన్ని ప్రభుత్వం మళ్ళీ పొడిగించింది. వృద్ధాప్యంలో వచ్చే ఊహించని పెద్ద పెద్ద జబ్బుల సమయంలో ఈ యొక్క పొడిగింపు పెన్షనర్లకు కొండంత మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఈ యొక్క జీవో 449ని హెల్త్ డిపార్ట్మెంట్ పెన్షనర్లకు ప్రాణరక్షణ కోసం జారీ చేసింది. ఇక చివరగా జీవో ఎంఎస్ నంబర్ 10 10వ జీవో అండి. ప్రతి ఒక్కరి కనీస జీవన ప్రమాణాలకు భరోసా ఇచ్చేటటువంటి కనీస పెన్షన్ 10,000కు నిర్ణయం. ఏపీలో రిటైర్ అయిన ఏ పెన్షనర్ అయినా సరే లేదా ఫ్యామిలీ పెన్షనర్ అయినా సరే వారికి నెలకు అందే కనీస పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ 10,000కు తగ్గకుండా ఉండాలని ప్రభుత్వం చట్టపరమైన ఉత్తర్వులు అయితే ఇచ్చింది.
గతంలో 3000 లేదా 6000 వంటి తక్కువ పెన్షన్ పొందుతున్న వారికి గూడా ఈ యొక్క నిర్ణయం వల్ల సమాజంలో గౌరవప్రదమైన ఆదాయం అనేది లభిస్తుంది. ఈ చారిత్రాత్మక జీవో నంబర్ 1ను ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది. మొత్తంగా ఈ యొక్క 10 రకాల ప్రభుత్వ నిర్ణయాలు ఏపీలో పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులను నింపుతున్నాయనైతే చెప్పవచ్చు.